దేవదేవ మహాదేవ హరోం హర. ఒకానొకప్పుడు గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని పరమశివుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు ఈ భూమండలంని తొందరగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి నేను పట్టాభిషేకం చేసి గణాధిపత్యం ఇస్తాను అన్నారు. చిన్న కుమారుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనంలో వెంటనే బయలుదేరారు. ఈలోపు పెద్ద కుమారుడైన వినాయకుడు తన స్థూలకాయం వలన, తన వాహనం ఎలుక అవడం వలన భూమండలంని చుట్టి రాలేడు కనుక పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాన్నగారు, తల్లిదండ్రులకి చేసే ప్రదక్షిణం భూమండలంకి చేసే ప్రదక్షిణంతో సమానం. అందుకని నేను అశక్తుడని కనుక మీ ఇద్దరికీ ప్రదక్షిణ చేస్తున్నాను అని పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణ చేశారు. వినాయకుడి బుద్ధి కుశలతకి శివుడు సంతోషపడి గణాధిపత్యం ఇచ్చారు. ఇది చూసిన సుబ్రహ్మణ్య స్వామి చిన్నబుచ్చుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్య స్వామి గురించి కైలాసం నుంచి శివపార్వతులు సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిన చోటికి వెళ్ళారు. శివుడు సుబ్రహ్మణ్య స్వామిని బుజ్జగిస్తుంటే కొంచెం దూరంకి వెళ్ళాడు. శివుడు మల్లెతీగలు చుట్టుకున్న అర్జున వృక్షం కింద కూర్చున్నాడు. పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ప్రతి అమావాస్య శివుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి రావడం, పౌర్ణమికి పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి రావడం. ఎక్కడైతే శివపార్వతులు స్వయంగా వచ్చి కూర్చున్నారో అదే పవిత్రమైన శ్రీశైల క్షేత్రం. తన కొడుకు అలక తీర్చడానికి ఈ క్షేత్రంకి తండ్రిలా వచ్చారు కాబట్టి శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న భక్తులని ఒక తండ్రిలా అక్కున చేర్చుకుని ఆదరిస్తారు పరమశివుడు. ప్రతిరోజు శివపార్వతులు ఖచ్చితంగా సంధ్యా సమయంలో శ్రీశైల క్షేత్రంకి వస్తారు. అమ్మవారు భ్రమరీ రూపంలో అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు భ్రమరాంబికాదేవిగా వెలసారు. పరమశివుడు మల్లెపువ్వుల మల్లికార్జునుడు అయితే అమ్మవారు తుమ్మెదల భ్రమరాంబికాదేవి అయి వెలిసింది. పూర్వకాలంలో ఉజ్జయిని నగరంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన వేదాలని అనుసరించి భగవంతుడిని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటాడు. ఈయనకి 4 కుమారులు. వీళ్ళు తనలాగే ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత వేదప్రియుడు భగవంతుడిలో ఐక్యమయ్యారు. దూషణుడు అనే రాక్షసుడు లోకంలో ఎక్కడ శివారాధన జరగకుండా అందరినీ బాధిస్తూ ఉండేవాడు. ఇతనికి ఉజ్జయినిలో 4 శివారాధన చేస్తున్నారని తెలుసుకుని వీరి దగ్గరికి వచ్చి అన్నాడు, ఈ శివలింగానికి పూజ చేస్తున్నారేమిటి? నాకు చేయాలి పూజ. ఇలాంటి లింగాలని ఎన్నిటినో ధ్వంసం చేశాను. మీరు దీన్ని వదిలిపెట్టకపోతే నేను ధ్వంసం చేస్తాను. ఆ 4 అస్సలు భయపడలేదు. వాళ్ళు అనుకున్నారు, మనకు శంకరుడు ఉండగా భయం ఎందుకు? ఆ శంకరుడే మనల్ని రక్షిస్తాడు. ఇతనితో మనకు మాటలు అనవసరం అని వారు మట్టితో చేసిన లింగాన్ని స్మరిస్తూ ఉన్నారు. ఆ రాక్షసుడు ఒక పెద్ద కత్తి తీసి నరకబోతే ఆ 4 భయపడకుండా హరోం హర అని స్తుతి చేస్తున్నారు. ఆ మట్టి లింగంలోంచి మహాకాల రూపంతో మహాకాళేశ్వరుడు వచ్చి హుం అనేసరికి బూడిద అయిపోయాడు దూషణుడు. తన భక్తులని ఇబ్బంది పెడితే శివుడు అంత కోపంతో ఉంటాడు. ఈ రూపం చూసిన ఆ 4 అన్నారు, చనిపోయే వాళ్ళని కూడా బ్రతికించే రూపమిది. కాలచక్రములో బందీ అవ్వకుండా శివుడిలో ఐక్యమవుతాం. ఉజ్జయినిలో ఉండే మహాకాళేశ్వరుడు స్వయంభు జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనం చేయడం వలన అపమృత్యు దోషాలు పోగొట్టి కోరికలు తీరుస్తాడు. ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అకాల మరణం పొందకుండా సుఖంగా శరీరాన్ని వదిలేస్తాం. 3 అంతస్తులలో ఉంటుంది ఈ లింగం. కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన నాగేశ్వర స్వరూపమైన లింగం. ఈ నగరంలో ఒకానొకప్పుడు చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. గొప్ప శివభక్తుడు. ఒకరోజు పరమశివుడికి సన్నిహితుడు మణిభద్రుడు ఒక మణిని ఈ రాజుకి బహుమతిగా ఇచ్చి, ఇది నువ్వు ధరించడం వలన నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అన్నాడు. చంద్రసేనుడు ఈ మణిని తన మెడలో వేసుకున్నాడు. ఈయన రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తూ సుభిక్షంగా ఉంది. ఈ మణి విషయం తెలుసుకున్న మిగిలిన రాజులు దాన్ని ఎలాగైనా పొందాలి అని యుద్ధానికి వెళ్ళారు. చంద్రసేనుడు ఒక్కడే. యుద్ధానికి వచ్చిన రాజులు ఎందరో. వీళ్లతో యుద్ధం సాధ్యం కాదు అని, ఆ శంకరుడే నన్ను రక్షిస్తాడు అని దేవాలయంకి వెళ్ళి శివుడికి పూజ చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో గుడిలోకి ఒక గొల్లెకాంత తన కొడుకు గొల్లె పిల్లవాడిని భగవంతుని దర్శనం కోసం తీసుకొచ్చింది. ఆ చిన్న పిల్లవాడు రాజు ఎలా పూజ చేస్తున్నాడో తదేకంగా చూశాడు. అది తన మనసులో నాటుకుంది. ఇంటికి వెళ్ళాక
ఆ చిన్న పిల్లవాడు ఒక రాయిని తీసుకుని లింగం అనుకుని దానిపై ఆ రాజు మారేడు దళాలు వేసినట్టు తనకి దొరికిన ఆకులు తీసుకుని ఆ రాయిపై ఆ ఆకులు వేస్తూ శివ 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 అంటూ భక్తి పారవశ్యంతో ధ్యానంలోకి వెళ్ళాడు. ఈ పిల్లవాడి అమ్మ చూసి, ఈ ఆకులు రాయి ఏమిటి, పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతున్నావు అని ఆ రాయిని బయటికి దూరంగా పడేసింది. ధ్యానం నుంచి బయటికి వచ్చి చూసి తన శివలింగం లేకపోయేసరికి ఏడవడం మొదలుపెట్టాడు. హరహరా ఎక్కడున్నావు రా అని పిలుస్తూ మూర్ఛపోయాడు. ఈ పిల్లవాడి తల్లి వచ్చి చూసేసరికి ఒక శివలింగం, పెద్ద దేవాలయం కనబడ్డాయి. ఆ పిల్లవాడు బంగారు పీటపై పట్టుపంచెతో పూజ చేస్తున్నాడు. ఈ పిల్లవాడికి సమస్త శివజ్ఞానం వచ్చేశాయి. ఇదంతా చూసిన తల్లి కళ్ళల్లో నీళ్లతో, నువ్వు ఇలా పూజ చేస్తున్నావని నాకు తెలియదు అని తన కొడుకుని కౌగిలించుకుని ఆనందిస్తుంది. ఈ సమయంలో స్వామి హనుమ ప్రత్యక్షమై అన్నారు, ఈ పిల్లవాడు నమ్మి ఒక రాయికి పూజ చేశాడు, అది శివలింగమయ్యింది. దీనివల్ల ఈ పిల్లవాడి గొల్ల వంశంలో గొప్ప గొప్ప వాళ్ళు పుడతారు. 8 తరాల తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మం శ్రీకృష్ణుడికి తండ్రిగా అనిపించుకుంటాడు, నందుడిగా పుడతాడు. ఇలా దేవాలయం వెలిసింది అని ప్రజలందరికీ తెలిసి యుద్ధానికి వచ్చిన రాజులకి కూడా తెలిసింది. వాళ్ళు లోపటికి వచ్చి చూసి, ఒక గొల్లె పిల్లవాడి భక్తికి శివలింగం వెలసి దేవాలయం వచ్చింది అంటే ఇక్కడ ఉన్న ప్రజలు, ఆ రాజు ఎంత శివభక్తులో, ఈ రాజుని మనం ఏమైనా చేస్తే మన పని అయిపోయినట్టే అని అందరూ వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశారు. ఒకానొకప్పుడు హిమాలయాల దగ్గర కేదారేశ్వరంలో ప్రతిరోజు నరనారాయణులు మట్టితో లింగం చేసి పూజించేవారు. శివుడు వారు చేసిన ఆరాధనకు ప్రసన్నమై ప్రత్యక్షమై, మీకు ఏం కావాలో కోరుకో అన్నారు. వాళ్ళన్నారు, తండ్రి, ఇక్కడే నువ్వు స్వయంభూగా లింగమూర్తిగా వెలసి లోకాలన్నీ కాపాడు. అలా అక్కడ కేదారేశ్వరుడిగా వెలశారు. కొన్ని యుగాలు దాటిన తర్వాత ఒకానొక సమయంలో పాండవులు ఈ కేదారేశ్వరుడి దర్శనంకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పటికీ శివలింగం చాలా చిన్నగా అయిపోయింది. పరమశివుడు పాండవులని పరీక్ష చేద్దామని ఒక దున్నపోతు రూపంలో అక్కడ తిరుగుతున్నారు. దీన్ని చూసిన పాండవులు, ఇక్కడికి దున్నపోతు ఎలా వస్తుంది, ఇది తప్పకుండా పరమశివుడే, ఎలాగైనా కాళ్ళు పట్టుకోవాలి పరమశివుడిది అని ప్రయత్నిస్తే తోక దొరికి పట్టుకున్నారు. చాలా భక్తితో ఆరాధించారు. పరమశివుడు పాండవుల భక్తికి ఆనందించి ఆ తోకని శివలింగంగా మార్చేశారు. ఇదే కేదారలింగం. దీని అర్థం పరమశివుడు సర్వాంతర్యామి, అలా అంతటా పరబ్రహ్మం చూశారు కాబట్టే పాండవులు మోక్షం పొందారు. అందుకే ఈ కేదారేశ్వరుని జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న వారికి మోక్షం కలుగుతుంది. ఓం నమః శివాయ.